ప్రపంచ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ పేస్ బౌలర్‌గా పేరు పొందిన జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఇది ముంబై ఇండియన్స్ అభిమానులకు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సీజన్‌లో తొలి మ్యాచ్ గెలిచిన ముంబై ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్‌లు ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో బుమ్రా ఫామ్‌పై వస్తున్న విమర్శలపై ముంబై ఇండియన్స్ కోచ్ మహేలా జయవర్ధనే స్పందించారు. బుమ్రా ఫామ్ కోల్పోయాడనే వాదనను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. జయవర్ధనే మాట్లాడుతూ బుమ్రా ప్రదర్శనపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని, సమస్యల్లో పవర్ ప్లేలో మేము వికెట్లు తీసి ఒత్తిడి పెంచలేకపోవడమేనని, దీంతో ప్రత్యర్థి బ్యాటర్లు బుమ్రా బౌలింగ్ లో రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా జాగ్రత్తగా ఆడేస్తున్నారని, దీపక్ చహర్, ట్రెంట్ బౌల్ట్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు ఉన్నప్పటికీ ఆరంభంలో వికెట్లు తీయలేకపోవడం జట్టును దెబ్బతీస్తోందని వివరించారు. బుమ్రా వికెట్లు తీయకపోవడానికి ఒక నిర్దిష్ట కారణం చెప్పలేనని, కానీ ఒక యూనిట్ గా బౌలింగ్ విభాగం రాణించలేకపోతుందని జయవర్ధనే అంగీకరించారు. బుమ్రా ఒక్కసారి వికెట్ తీయడం మొదలు పెడితే టోర్నీలో అతడిని ఆపడం కష్టం. అతనిపై మాకు పూర్తి నమ్మకం ఉంది. జట్టులో బుమ్రా ఒక్కడే బౌలర్ కాదు, ఇతర నాణ్యమైన బౌలర్లు కూడా ఉన్నారు. అందరూ కలిసికట్టుగా బాధ్యత తీసుకోవాలని తెలిపారు. జట్టులో కొన్ని దురదృష్టకర గాయాలు, అనారోగ్య సమస్యలు కూడా తమ ప్రణాళికలను దెబ్బతీశాయని, వీలైనంత త్వరగా పూర్తి స్థాయి జట్టులో బరిలోకి దిగుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం మీద బుమ్రా వైఫల్యం వ్యక్తిగతం కాదని, అది జట్టు సమిష్టి బాధ్యత అని జయవర్ధనే స్పష్టం చేస్తూ తన స్టార్ బౌలర్ కు గట్టి మద్దతుగా నిలిచారు.